ఓం శ్రీ హనుమతే నమః. మిత్రులారా, ఈరోజు హనుమాన్ చాలీసాలో ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. హనుమాన్ చాలీసా దివ్య ప్రయాణంలో మనం ఇప్పటివరకు ఎన్నో అద్భుత ఘట్టాలను తెలుసుకున్నాం. గత భాగంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణస్వామికి ప్రాణం పోసిన గొప్ప సేవ గురించి తెలుసుకున్నాం కదా. ఆ సేవ చూసి శ్రీరాముడు హనుమంతుణ్ణి తన సోదరుడైన భరతుడితో సమానంగా భావించి ఆలింగనం చేసుకున్నాడు. ఈరోజు 14వ భాగంలో హనుమంతుని మహిమను దేవతలు, ఋషులు, మునులు ఎలా స్తుతించారో మరియు ఆయనకు లభించిన అపారమైన కీర్తి గురించి తెలుసుకుందాం. తులసీదాసుగారు హనుమాన్ చాలీసాలో ఇలా వర్ణించారు: సహస్రవదన తుంహరో యష్ గావై అసకహి శ్రీపతి కంఠలగావై. ఈ 2 లైన్లలో హనుమంతుని మహిమ ఎంత అపారమో ఎంతో అందంగా చెప్పారు. సహస్రవదన అంటే ఏమిటి? సహస్రవదన అంటే 1000 ముఖాలు కలిగినవాడు అని అర్థం. ఇది ఆదిశేషుణ్ణి సూచిస్తుంది. ఆదిశేషుడు అనగా 1000 తలలతో ఉన్న మహానాగరాజు. ఆయన ఎన్నో యుగాలుగా భగవంతుని మహిమను కీర్తిస్తూ ఉంటాడు. అలాంటి ఆదిశేషుడే కూడా హనుమంతుని కీర్తిని పూర్తిగా వర్ణించలేడు అని ఈ చౌపాయి అర్థం. అంటే హనుమంతుని మహిమ ఎంత అపారమో మనం ఊహించవచ్చు. హనుమంతుడు చేసిన సేవలు కేవలం రామాయణంలో మాత్రమే కాకుండా అన్ని యుగాల్లో కూడా భక్తులకు ఆదర్శంగా నిలుస్తాయి. శ్రీరాముని అపారమైన ప్రేమ, హనుమంతుని సేవాభావాన్ని చూసి శ్రీరాముడు ఎంతో సంతోషించాడు. అసకహి శ్రీపతి కంఠలగావై అంటే ఇలా చెప్పి శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు అని అర్థం. దైవం తన భక్తుణ్ణి ఆలింగనం చేసుకోవడం అనేది భక్తికి దక్కే అత్యంత గొప్ప వరం. హనుమంతుని నిష్కామ సేవకు ఇది అత్యున్నత గౌరవం. ప్రేక్షక మిత్రులారా, హనుమంతుని జీవితాన్ని చూస్తే మనకు ఒక గొప్ప పాఠం తెలుస్తుంది. భగవంతుని మీద నిజమైన భక్తి, వినయం, సేవాభావం ఉంటే అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి, మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మిత్రులారా, నేను ఈ విలేజ్ కథలు ఛానల్ను కొత్తగా ప్రారంభించాను. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా ప్రేరణ ఇస్తుంది. హనుమంతుని మహిమకు అంతం లేదు. హనుమంతుడు కేవలం బలం మాత్రమే కాదు, జ్ఞానం, ధైర్యం, వినయం, భక్తి ఈ 4 లక్షణాల కలయిక. అందుకే దేవతలు, ఋషులు, మునులు కూడా ఆయనను ఎంతో గౌరవంగా స్తుతిస్తారు. హనుమంతుని నామస్మరణ చేస్తే భయం తొలగుతుంది, మనస్సుకు ధైర్యం వస్తుంది, మరియు జీవితంలో ముందుకు సాగేందుకు శక్తి లభిస్తుంది. ముగింపు: హనుమాన్ చాలీసా ప్రతి పదం మన జీవితానికి ఒక మార్గదర్శకంలా ఉంటుంది. దాన్ని భక్తితో చదివితే మనలోని నిరాశ తొలగి ధైర్యం పెరుగుతుంది. రామభక్తుడైన ఆంజనేయస్వామి మన జీవితంలో కూడా సాకారాత్మక మార్పులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. తదుపరి 15వ భాగంలో హనుమంతుడు దేవతలందరి ఆశీర్వాదం ఎలా పొందాడో మరియు ఆయనకు లభించిన దివ్యవరాల గురించి చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం. ఆ అద్భుత ఘట్టం కోసం తప్పకుండా వేచి ఉండండి. ఈ వీడియోను మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ హనుమతే నమః అని టైప్ చేయండి. సర్వం శ్రీ సీతారామచంద్ర